సంక్రాంతి అంటే సినిమా పండగలా మారింది. మినిమం 3-4 భారీ చిత్రాలు విడుదల చేయకపోతే హీరోలకు నిద్ర పట్టడం లేదు. అందుకే సంక్రాంతి ఎప్పుడో 6-7 నెలల తర్వాత ఉన్నా ఇప్పటి నుంచే ఖర్చు వేసేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయింది. మరో మూవీ డాకు కూడా పర్లేదనిపించుకుంది. గేమ్ చేంజర్ మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళింది. కానీ గట్టిగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అంతకు ముందు ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం, హనుమాన్ దుమ్మురేపాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ చూస్తారు. చిన్న హీరోనా, పెద్ద హీరోనా, పాన్ ఇండియా సినిమానా అని చూడరు. అందుకే సంక్రాంతికి చిన్న హీరోలు పోటీ పడడం మొదలు పెట్టారు. వచ్చే సంక్రాంతికి జాతిరత్నం నవీన్ పొలిశెట్టి వస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తర్వాత నవీన్ నటిస్తోన్న అనగనగా ఒక రాజు వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రాజు ఎంట్రీతో సంక్రాంతికి కన్ఫర్మ్ చేసుకున్న సినిమాల సంఖ్య 3కు పెరిగింది. ఆల్రెడీ చిరుతో చిత్రాన్ని వచ్చే పొంగల్కు రిలీజ్ చేస్తూ రావిపూడి ఏకంగా సంక్రాంతికి రఫాడిద్దామనే టైటిల్ పెట్టుకున్నాడు. మరోవైపు తమిళం నుంచి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జయనాయగన్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వీరితో పాటు ఇంకెంతమంది హీరోలు సంక్రాంతికి పోటీ పడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.